మనకి ఈ ప్రజెంట్ డేస్లో కారు అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కారు అందుబాటులోకి వచ్చింది. చాలా అవసరాలు కారుతో తీరుతున్నాయి. అయితే ఈ కారు ఎప్పుడు మన వెంబడి ఉంటుంది, ప్లస్ డే అండ్ నైట్ మనకి సర్వీస్ ఇస్తూ ఉంటుంది. ఇటువంటి డే అండ్ నైట్ సర్వీస్ ఇస్తూ ఎప్పుడు ఎవరు రెడీగా ఉండే ఈ వెహికల్ ఎప్పుడు మనం కండిషన్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడైనా సరే, నైట్ అయినా సరే, డే టైం అయినా కానీ, ఎప్పుడు అంటే అప్పుడు మనకు అందుబాటులో ట్రబుల్ లేకుండా ఉండాలి. అలా ఉండటానికి మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్, పీరియాడికల్ మెయింటెనెన్స్ తప్పకుండా చేసుకుంటే మనకి ట్రబుల్ లేకుండా ఈ వెహికల్ నడుస్తుంది. నేను నా వీడియోలో మేజర్గా ఇదే హైలైట్ చేస్తూ ఉంటా. వెహికల్ ఎప్పుడు ఎవరు రెడీగా ట్రబుల్ లేకుండా ఎలా ఉండాలి, మనకి బడ్జెట్లో కూడా ఎక్స్పెండిచర్ ఈ కారు వలన తగ్గాలి. ఒక ఇయర్లీ ఎక్స్పెండిచర్లో కార్ రిపేర్స్ అనేవి ఏ విధంగా మినిమైజ్గా ఉండాలి కూడా. అలా ఉండడానికి మనం ఏం చేయాలనేది కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. దానివల్ల ఆ టిప్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు పెద్ద పెద్ద రిపేర్లు అవాయిడ్ చేయవచ్చు. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుతూ ఉంటా. నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలా చేసింది మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ వెహికల్ 3 years వెహికల్, మహీంద్రా వాళ్ళది XU300. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే కస్టమరు నైట్ నడుపుతున్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోలేదు. అందువల్ల కింద స్టోన్ తగిలి డ్యామేజ్ అయింది. పాత వాటికి మెటల్ ఫ్రేమ్ వచ్చేది, ఇప్పుడు కొత్త వాటికి ఫైబర్ ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్రేమ్ ఏం చేస్తుంది అంటే రేడియేటరు, కండెన్సరు, ఈ హెడ్ లైట్స్, ఈ ముందర బంపరు, వీటన్నిటిని అకామిడేట్ చేస్తుంది. కరెక్ట్గా లొకేట్ చేసి హోల్డ్ చేస్తుంటుంది. అది కింద డ్యామేజ్ అయింది. అలా డ్యామేజ్ కావడం వల్ల షోరూమ్కి వెళ్తే ఇది మొత్తం తప్పకుండా మార్చాలని చెప్పిండు. అది 15,000 చిల్లర ఉంది. అయితే ఈ స్పేర్ పార్ట్ 15,000. అది కాకుండా ఈ ఐటమ్స్ అన్ని తీయాలి, రిమూవ్ చేయాలి, మళ్ళీ ఫిట్ చేయాలి. ఈ ఫిట్టింగ్ ప్రాసెస్లో ఎంతో కొంత 1-2 ఐటమ్స్ కూడా పడతాయి. మొత్తం ఖర్చు 22,000 వరకు వస్తుంది. కస్టమర్ మనని అప్రోచ్ చేశాడు, మన వీడియోలు చూసి కాంటాక్ట్ చేసి వచ్చాడు, నన్ను రిక్వెస్ట్ చేశాడు. అయితే నేనైనా ఎవరున్నా కూడా తప్పకుండా చేంజ్ చేయాలని రికమెండ్ చేస్తాను. కానీ ఈ వెహికల్ కొత్తది కాబట్టి 3 years అవుతుంది కాబట్టి కొంతవరకే డ్యామేజ్ అయింది. మొత్తం ఫ్రేమ్ మొత్తం డ్యామేజ్ కాలే. ఎంతో కొంత దీన్ని ఇంకొన్ని సంవత్సరాలన్నా వాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని అన్నాడు. నాకు కూడా సమంజసం అనిపించింది. నేను కూడా సాధ్యమైనంత వరకు దీన్ని రీఎన్ఫోర్స్మెంట్ పెట్టి రీఫాబ్రికేషన్ చేసి కొంచెం వాడుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నాను. ఇదే ఈ వీడియోలో ముఖ్య అంశం. సో దట్ ఈ మొత్తం ప్రాసెస్ చేయడం వల్ల, ఇలా మనం చేయడం వల్ల 22,000 ఖర్చు మనకి దగ్గర 4-5 కంప్లీట్ అవుతుంది. కస్టమర్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి కొంతకాలం ఎంతవరకు నడుస్తే అంతవరకు నడిపించడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు. అది ఈ వీడియోలో ఉన్న సబ్జెక్ట్. థ్యాంక్ యూ.